మీ ఆరోగ్యాన్ని కాపాడే 9 చెడ్డ అలవాట్లు. 6వది మాత్రం మిస్ కాకండి. కాళ్ళు చేతులను ఊపుతూ ఉండడం. పెద్దలు తరచూ ఎక్కువ చెప్తుంటారు, ఊరికే కాళ్ళు చేతులు ఊపకండి, అది చాలా చెడ్డ అలవాటు అని. కానీ అలా చేయడం ద్వారా స్థిరమైన కదలిక, అదనపు కేలరీలను బర్న్ చేయడం మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చూయింగ్ గమ్ ఎక్కువగా నమలడం మంచిది కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇది మన ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఎక్కువసేపు పడుకోవడం. మనం ఉదయం ఒక్కొక్కసారి తొందరగా నిద్ర లేవము, అలానే ఎక్కువసేపు పడుకుంటాం. అది చెడ్డ అలవాటు అని అంటుంటారు. కానీ అలా పడుకోవడం ద్వారా ఆ అదనపు నిద్ర మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్పాహారం. ఎప్పుడూ ఎక్కువ అల్పాహారం తినడం చెడ్డ అలవాటుగా భావిస్తారు. కానీ రోజంతా చిన్న ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ స్థాయిలను మెయింటైన్ చేయడంలో మరియు భోజనంలో అతిగా తినడాన్ని నిరోధించవచ్చు. కాఫీ తాగడం. కొంతమంది కాఫీ తాగడం కూడా ఒక చెడ్డ అలవాటు అని చెప్తుంటారు. కానీ రోజుకు 1 లేదా 2 సార్లు కాఫీ తాగడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు మీ మెదడుకు పనితీరును మరియు మీ జీవక్రియను మితంగా మెరుగుపరుస్తుంది. స్నానం చేయకపోవడం. ప్రతిరోజు స్నానం చేయకపోవడం చాలా చెడ్డ అలవాటు అని పెద్దలు చెప్తుంటారు. కానీ ఒక అధ్యయనం ప్రకారం ఎవరైతే వారంలో 2 రోజులు స్నానం చేయరో వారికి చర్మం యొక్క సహజ నూనెలు మరియు ప్రయోజకరమైన బ్యాక్టీరియాను సంరక్షించడంలో అది చాలా సహాయపడుతుంది. వాయిదా వేయడం. కొంతమంది ప్రతి పని ఎప్పుడూ వాయిదా వేస్తూ ఉంటారు. అది చెడ్డ అలవాటు అని అంటుంటారు. కానీ ఇది కొన్నిసార్లు మంచి నిర్ణయం తీసుకోవడానికి దారితీస్తుంది మరియు సమయాన్ని మరింత స్పష్టంగా ఆలోచించేలా చేస్తుంది అని అందరూ చెప్తారు. వీడియో గేమ్లు ఆడడం. వీడియో గేమ్స్ ఆడడం కూడా చెడ్డ అలవాటు అంటుంటారు. కానీ కొంత సమయం వరకు ఆడడం వల్ల ఆడేవారికి సమస్య పరిష్కారం మరియు చేతి కంటి సమన్వయం వంటి అభిజ్ఞ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. పగటి కలలు కనడం. ఎప్పుడూ పగటి కలలు కనకండి, నిజంలో ఉండండి, అది చెడ్డ అలవాటు అంటారు. కానీ అప్పుడప్పుడు పగటి కలలు కనడం వల్ల ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు సృజనాత్మకతను పెంచుతుంది మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.